జీబ్రా. విలక్షణమైన నటనతో కెరీర్ మొదటి నుంచి మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందారు నటుడు సత్యదేవ్. ఆయన నటనకు మెచ్చి మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారు. ఏకంగా తను నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో విలన్ గా సత్యదేవ్ కు అవకాశం ఇచ్చారు. అయితే మొదటి నుండి విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ కు హీరోగా సరైన హిట్ పడలేదు. మధ్యలో బ్లాక్ మాస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్ లో అతని పేరే సీఎం గా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడం. అయితే మరోసారి హీరోగా సక్సెస్ సాధించేందుకు జీబ్రా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సత్యదేవ్. It's all a fucking game. And I know how to play it. ఈ సందర్భంగా సత్యదేవ్ తో పాటు డాలీ, ధనంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన బహుభాషా చిత్రం ఈ జీబ్రా. ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా, భవానీ శంకర్, జెన్నిఫర్ కథానాయకులు, సత్యరాజ్, సునీల్, కమెడియన్ సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను కథానాయకుడు చిరంజీవి తాజాగా హైదరాబాద్ లో విడుదల చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే దాన్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఇప్పుడు సిద్ధంగానే ఉంటున్నారు. ఆ విషయాన్ని దీపావళి సినిమాలన్నీ నిరూపించాయి. అలాగే ఏడాది వచ్చిన ఎన్నో చిన్న చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు ఈ జీబ్రా ట్రైలర్ చూస్తుంటే ఇందులో మంచి వినోదం ఉందని అర్థమవుతోందని అన్నారు. ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు, బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. వీటన్నిటికీ బలమైన తారాగణం కూడా తోడైంది. సత్య నాకు మరో తమ్ముడు లాంటివాడు. అతనిలోని నిజాయితీ బాగా నచ్చుతుంది. తనలోని విలక్షణమైన నటన నచ్చి గాడ్ ఫాదర్ లో అవకాశం ఇచ్చాను. తను నా నమ్మకాన్ని నిలబెట్టాడని తెలిపారు. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన లాంటి విలక్షణమైన నటులు తక్కువైపోయారని, ఈ చిత్రంలో తన సెటిల్డ్ కామెడీతో యాక్షన్తో పాటు తనకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని నమ్ముతున్నానని, ఖచ్చితంగా ఈ బొమ్మ సూపర్ హిట్ అవుతుంది అన్నారు. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. ఇక ఈ సినిమా తొలి సీన్ నుంచే కథ మొదలైపోతుంది. చివరి 40 నిమిషాలు సినిమా ప్రేక్షకుల్ని సీట్ అంచున కూర్చోబెడుతుంది. సత్యదేవ్ ఈ చిత్రంతో ఖచ్చితంగా ఓ క్లీన్ హిట్ అందుకున్నాడని అన్నారు. ఇక చిరంజీవి తన స్పీచ్ లో వైజాగ్ యాసలో మాట్లాడి ప్రేక్షకుల్ని అలరించడం విశేషం. నువ్వు వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్ లో ఆడించాలి. తర్వాత దర్శకుడు ఈశ్వర్ కార్తీక్, హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, చిరంజీవి మా ట్రైలర్ వేడుకకు రావడంతోనే ఈ సినిమా విజయవంతమైందని నమ్ముతున్నానని, నా కెరీర్లోనే చాలా పెద్ద చిత్రమైందని, దీన్ని నా తొలి సినిమాలా భావిస్తున్నానని అన్నారు. జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య బికాజ్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అన్నయ్య చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని చిరంజీవికి అంకితం ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఖచ్చితంగా కొత్త సత్యదేవ్ని చూస్తారు. మంచి సినిమాలు అందిస్తాను అన్నారు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని అన్నారు. ఇక్కడి నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవుని మీరు చూస్తారు. ఇక ఈ కార్యక్రమంలో హీరో చిరంజీవితో పాటు ప్రశాంత్ వర్మ, వెంకట్, బాలసుందరం, రవిశంకర్, దినేష్, జెన్నిఫర్, అనిల్ క్రిష్, సత్య పొన్నార్, పూర్ణాచారి, అమృత తదితరులు పాల్గొన్నారు.